హలో, నా పేరు నవీన్ కుమార్ అండి. నవీన్ కుమార్ రెడ్డి. నేను మార్స్ థెరపెటిక్స్లో క్యూసీ మేనేజర్గా వర్క్ చేసేది. సో ఆ కంపెనీ వాళ్ళు మాకు వితౌట్ ఇంటిమేషన్ మా జాబు తొలగించడం జరిగింది. వితౌట్ శాలరీ ఇవ్వకుండా మమ్మల్ని తొలగిస్తే మేము రవి సింగ్ అన్న దగ్గరికి వచ్చేసి మాకు జరిగిన అన్యాయాన్ని అన్నకు ఎక్స్ప్లెయిన్ చేసినాము. అన్న కంపెనీకి వచ్చి వాళ్ళతో మాట్లాడి మాకు రావాల్సిన డబ్బులు మాకు అంటే చెక్ రూపంలో మాకు అన్న 1,14,000 నాకు ఇప్పించాడు. నా పక్కన ఉన్న రవికి 48,000 అతనికి ఇప్పించిండు. ఈ అమౌంట్ మాకు చెక్ రూపంలో అన్న ద్వారానే మాకు కంపెనీ నుంచి రావడం జరిగింది. వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి మాకు ఇప్పించేసి చెక్ రూపంలో ఇప్పించేసి మాకు అందజేసిండ్రు. అన్నకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీడిమట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో గండి మైసమ్మ ప్రాంతంలో మాస్ కంపెనీలో ఈ రెడ్డి నవీన్ రెడ్డి అనే రవి ఇద్దరు కలిసి అక్కడ వర్క్ చేసేటోళ్ళు. మాకు ఏ కారణం లేకుండా వాళ్ళు దాదాపు నాకు తెలిసి 1 year నుంచి పనిచేస్తారు దాంట్లో. మరి రీజన్ లేకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర మళ్ళీ ఎంబడినే తీసేస్తే మా పరిస్థితి ఏంది, మళ్ళీ మాకు కనీస నోటీస్ పేమెంట్ అయినా ఇవ్వాలా, ఇచ్చేస్తే మేము మళ్ళీ బయట పోయి జాబ్స్ దేలాడుకోవాలి. కాబట్టి రూల్ ప్రకారం నోటీస్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నిర్లక్ష్యం చేయడం జరిగింది. మళ్ళీ అలా మిత్రుల ద్వారా నా గురించి తెలుసుకొని అలా రవాణా దగ్గర పోతే న్యాయం జరుగుతుందని చెప్పినామనే నాకు వచ్చి అలా బాధ చెప్పినామనే సంఘటన స్థానాలకి కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి 2 days నుంచి వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళకి ఈరోజు చెక్ రూపంలో నోటీస్ పేమెంట్ ఇప్పించడం జరిగింది. కాబట్టి నేను మీ మీడియా ద్వారా కార్మికులకు కానీ అందరికీ తెలియజేసేదంటే, ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా న్యాయ ప్రకారంగా అక్కడ ఏ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీ పక్షాన నిలబడి మీకు న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.